అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాబు జంగిల్ రాజ్ ఇది ఆటవిక పాలన నడుస్తుంది. జంగిల్ రాజ్యం అంటే వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో? అధికార మదం, ధన మదం, పొగరు ఇలాంటి అన్ని అవలక్షణాలతోటి కూడి చేశారు. అంటే ఈ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో అవునండి, పర్సనల్ మనకి విషయం కూడా ఇదే వర్తిస్తుంది కదా. ఏకంగా అందరికీ చూపించాడు అతను. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అడస్మిల్ శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, కమ కార్పొరేషన్ డైరెక్టర్. నమస్కారం. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడారు. వాస్తవానికి ఈరోజు కూడా చాలా చర్చ జరుగుతుంది దాని మీద. బాబు జంగిల్ రాజ్ ఇది ఆటవిక పాలన నడుస్తుంది. సహజంగా ఈ జంగిల్ రాజ్ అనేది మనకి బీహార్ నుంచి వచ్చింది. బీహార్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో అక్కడి నుంచి ఈ పదం పాపులర్ అవుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా కాస్త ఆటవికంగా అనిపిస్తే పాలన జంగిల్ రాజ్ అనడం మొదలుపెట్టారు. సో అది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇప్పుడు అనేది జగన్మోహన్ రెడ్డి అంటున్నది. సరే, ఆయన ఎందుకు జంగిల్ రాజ్ అంటున్నాడు? ఎమ్మెల్యే వ్యవహారం, లోకేష్ రెడ్ బుక్ అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఈ జంగిల్ రాజ్ అంటే మీకు తెలిసిన జంగిల్ రాజ్ ఏంటి? అంటే యాక్చువల్గా జంగిల్ రాజ్ అంటే ఆటవిక రాజ్యం అండి. ఆటవిక రాజ్యం అంటే ఏంటి? నిప్పు పుట్టకముందు నాగరికత పెరగనప్పుడు అప్పుడు కూడా ఉండేవారు కదా మనుషులు. వాళ్ళు మైట్ ఈజ్ రైట్. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక స్త్రీ అందరిది, ఆహారం వేటాడడం, వాడు తినగా మిగిలింది కూడా ఉన్నవాళ్ళు పడేయటం, ఎవడ బలం ఉంటే వాడు తినడం, ఎవడ బలం ఉంటే వాడు పై చేయి. ఇది ఆటవిక రాజ్యం అంటే. వాళ్ళ విచక్షణ, వివేకం, నాగరికం ఏం ఉండవు. ఇది అసలు అతను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలా పోల్చకూడదు. ఫస్ట్ పాయింట్, ఎంతో కొంత ఆటవికులతో పోలికున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ కొంచెం పోలికుంటాయి. మరి వాళ్ళని కూడా ఆటవికులతో పోల్చలేం. నాగరిక ఆటవికులు అన్నమాట. అర్థమైందా? ప్యాంటు షర్ట్ వేసుకున్న ఆటవికులు. పూర్వ ఆటవికులకి బట్టలు వేసుకునేవారు కాదు, వీళ్ళు బట్టలు వేసుకుంటున్నారు, అంతే తేడా. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు చంద్రబాబు గారి గురించి కూడా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం అందరూ చూసాం. అయినా మర్చిపోకుండా ఉండడం కోసం పదే ఇప్పుడు ప్రతి నాటకం, డ్రామా వేసినప్పుడు వినాయకుడు ప్రార్థన చేస్తారు కదా, శుక్లంబరదనం. అలాగా ఏ మాట మాట్లాడుకున్నా జగన్ ఆటవికం ఆ చరిత్ర గురించి మాట్లాడుకుని మన తర్వాత మాట్లాడుకోవాలి. లేదంటే జనాలకి మరుపు అనేటువంటిది ఒక వరం మనిషికి. ఆ గాయాలు మానిపోతాయి, ఆ బాధలు సమసిపోతాయి, దుఃఖంతో తొలగిపోద్ది. ఇలాంటివన్నీ మరుపు వల్ల వస్తుంది. అలాగే మరుపు వల్ల ఇంకో ప్రమాదం ఏంటంటే, ఇటువంటి ఆటవికుడు మళ్ళీ వచ్చేస్తాడు, ఎదురుకుండా కూర్చుంటాడు వచ్చి. దాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం మనం తలుచుకుంటూ ఉండాలి. ఆటవికం, అనాగరికం, అరాచకం, అవినీతి, అడ్డగోలుతనం, ఇలాంటి అకార శబ్దాలతోటి ప్రారంభమయ్యే అన్ని అపశబ్దాలు, అపశృతులన్నీ కూడా ఈయన పరిపాలనలో జరిగినాయి. ఆటవికం, కుట్టి లాగేసుకోవడం ఏదైనా సరే. అరాచకం, ఇక దానికి అంతులే, అసలు దాని నిర్వచనాన్ని మార్చేసాడు అతను. ఇంకా లోతులకు వెళ్ళిపోయాడు అరాచకంలో. అవినీతి, కొత్త పుంతలు తొక్కాడు. అంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా ముక్కు నేలేసుకుని ఓహో ఇలా కూడా చేయొచ్చు అనుకున్నారు. మద్యం స్కామ్ చూడండి, అది కొత్తది. అది మన దేశంలో కొత్తది. అది ఇదివరకు వీళ్ళే చేశారు. ఆఫ్రికన్ కంట్రీస్లో ఆ విధానం వీళ్ళే అవలంబించారు. అక్కడ గవర్నమెంట్తో సంబంధం లేకుండా చేశారు. ఇక్కడ ఏకంగా గవర్నమెంటే చేసింది. ఇక్కడ ఇలాంటి ఇలా కూడా చేయొచ్చా అనుకునేలా చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాంటి తీసుకొచ్చింది గవర్నమెంటే, కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది. అది ఒక్కసారి భూమి
నీది అని నిర్ధారణ చేయబడిన తర్వాత దానికి ఎవడో మార్చలేడు, దొంగిలించలేడు, ఇలాగా అన్యాక్రాంతం అవ్వదు. అది వాళ్ళ విధానం, వాళ్ళ ఉద్దేశం. అది ఇతను ఏం చేయడు, దాన్ని కొంచెం మార్చి ఈళ్ళ మనిషి ఉంటాడో ఎవడైనా అధికారం ఉంటాడు అన్నాడు ముందు. తర్వాత ఎవడైనా ఉంటాడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లేదా సజ్జల భార్గవరెడ్డి లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఎవరో ఒకరు ఉంటారన్నమాట అక్కడ. ఇది ఇడిదిరా అంటే ఇచ్చేయాలంతే. అర్థమైందా? అలాగా దాన్ని మార్చాడు. దాన్ని మార్చడం కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూములు చాలా వరకు వాళ్ళు నానుండగా కొట్టేసాడు. తర్వాత తను వచ్చి కొట్టేసాడు. ఇప్పుడు ఇంకెవరై కొట్టేస్తాడు? ప్రజల దగ్గర ఉన్న భూమే కదా కొట్టేయాలి. దానికి వేసుకున్న స్కెచ్ అతను ల్యాండ్ బ్యాంక్ కోసం. మరి ఏం చేసుకుంటారో తెలియదు ఇదంతా. ఇలాగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా తను బానిసలుగా మార్చుకున్నాడు. వాళ్ళు వినకపోతే పక్కన పెట్టాడు, వినీలా చేసుకున్నాడు, కొట్టాడు, తిట్టాడు, నానా రభస చేశాడు. దేవాలయాలని అపవిత్రం చేశాడు, దైవదోషణ చేశారు, దైవద్రోహం చేశారు. ఇలాగ అన్నీ కూడా పీక్స్కి వెళ్ళిపోయారు. ఏ విషయంలో సరే కోర్టు ఆదేశాలు బేఖాతరు చేశాడు. కోర్టుకి హాజరవడం, సాక్షిగా హాజరు కూడా అవ్వకుండా చేశాడు. అంటే దేన్ని కూడా లెక్క చేయలేదు. ప్రజలు కూడా ఏం చేశారంటే ఓరు బాబును వద్దరు బాబుని తోస్తారు. విధ్వంసం అతను ప్రధాన ఎజెండాగా చేసుకుంటూ వచ్చాడు. వ్యక్తిగత ఎజెండా, వ్యక్తిగత ద్వేషం, పగ, ప్రతీకారం, అహం, అధికార మదం, ధన మదం, పొగరు, ఇలాంటి అన్ని అవలక్షణాలతోటి కూడి అతను చేశాడు. అంటే ప్రజానాయకుడు, ప్రజాస్వామ్య ప్రభుత్వంలాగా ఎక్కడ ఏ కోసం అనిపించలేదు. కట్ చేస్తే అయిపోయింది, ఆ యగం ముగిసింది. అమ్మయ్య ముగిసింది, రావు చీకటి తొలగింది, వెలుగు రేఖలు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారిని రెడ్ బుక్ అంటున్నాడు. ఇతను రెడ్ బుక్ అమలు చేస్తున్నాడు. అక్రమ ఆటవిక రాజ్యం, జంగిల్ రాజ్యం నడుస్తుంది, అన్యాయం, అక్రమం, అరాచకం చేస్తారంటారు. ఏముందండి అరాచకం? ఇప్పుడు వరకు వైసీపీ నుంచి అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కడంటే ఒక్కడు అక్రమ అరెస్ట్ అని చెప్పండి. మీరు చెప్పండి, మీరైనా చెప్పండి. ఇప్పుడు మీరు న్యూట్రల్గా జగన్మోహన్ రెడ్డి అందరూ అక్రమే అంటాడు. మీరు న్యూట్రల్గా ఒక జర్నలిస్ట్గా చెప్పండి. ఇంకో కేసు లేకుండా, కేసు ఎస్టాబ్లిష్ కాకుండా అప్పటికప్పుడు అక్రమ అరెస్ట్, అతను ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసి, కావాలని అరెస్ట్ చేసి, ఇప్పుడు చంద్రబాబు గారిని తీసుకెళ్ళారు కదా, అలాంటి అక్రమ కేసు అరెస్ట్ ఏదైనా ఒక్కటి చూపించండి. న్యూట్రల్గా మీరు జర్నలిస్ట్ కదా. కేసు ఎస్టాబ్లిష్ కాకుండా ఏం జరిగినాయి సార్ అరెస్టులు మనం చూస్తూనే ఉన్నాగా. మీకు అయ్యి కూడా వీళ్ళు కావాలని బలం దొరికేసాడు రాడు, ఆడంతరం ఆడొచ్చి పడిపోతే ఏం చేస్తాం, తీసుకెళ్ళండి అంటున్నారు వీళ్ళు. వాళ్ళ అంతరాలు వచ్చి గోతులు దూకేస్తున్నారు. జోగి రమేష్ అయినా, వలమినేని వంశీ అయినా, ఇప్పుడు పేరు నాని మీద కేసు పెట్టారు. ఆ నోరు మూసుకుని ఉంటే ఆ కేసు రాదు కదా. పైగా ఆల్రెడీ కేసులో, గోడౌన్ కేసులో అని ఏమనలేదు కదా. డైరెక్ట్గా అతను నోటితో అతనే చెప్పాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఎన్ని వైలేషన్స్ చేసాడు, పాత కేసులు వదిలేయండి, మళ్ళా వచ్చిన తర్వాత ఎన్ని వైలేషన్స్ చేసాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఎవడైనా అసలు వాళ్ళు ఉత్తుపున్న ఎవరన్నా అరెస్ట్ చేశారా? వాళ్ళ కొడుకు మర్డర్ కేసు ఎవరి మీద, నాని మీద, వాళ్ళ ప్రత్యర్థి చంద్రగిరి ఎమ్మెల్యే గారు. ఆ కేసులో వీళ్ళందరూ నాన్ బెయిలబుల్ కేసు, మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ మీద. వాళ్ళు ఏం చేశారు? మోహిత్ రెడ్డి మీద వాళ్ళు ఏం చేశారండి? కరుణాకర్ రెడ్డి చేసి అంత చేసి విక్రెత్తున్నాడు. అయినా సరే అతను ఏమైనా చేశారా? సుబ్బారెడ్డి ముందు ఈ నెయ్యి, అసలు అది నెయ్యే కాదు అన్న తర్వాత నువ్వు నడరా అబ్బాయి అని చెప్పి తీసుకెళ్ళారా? ఎంత ప్రజాస్వామ్యతంగా చట్టానికి విడిచిపెట్టి ప్రజలు, కార్యకర్తలు వీళ్ళని చాలా దారుణంగా, అవమానకరంగా మాట్లాడుతున్నా కానీ భరించి వాళ్ళు చట్ట ప్రకారమే వెళదాం అనుకుంటారు. కాబట్టి చూసుకోండి, కూటమి ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంది. నాకు నచ్చట్లా, నీకు నచ్చకపోవచ్చు, కార్యకర్తలు నచ్చకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కొట్టలేదు, తిట్టలేదు, మనకు ఉంటుంది బాధ, కొట్టాలి, తిట్టాలని. ఇది వాళ్ళు అలాగట్లేదు. వాళ్ళు కక్ష రాజకీయాలు చేశారని మనం చెయ్యం. చట్ట ప్రకారం వాళ్ళు తప్పు చేస్తే మీ ఎవడ ఆపలేడు, వాళ్ళంతా వాళ్ళే దొరుకుతారు అనేటువంటి భావనలో వీళ్ళు ఉన్నారు. దాన్ని అలసుగా తీసుకొని ఇష్టం మాడుతున్నారు వాళ్ళు. కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. ఆ పొరపాట్లు జరగటానికి కారణం ఏంటంటే అన్నీ వాళ్ళు చూసుకోలేరు. కాబట్టి కొంతమంది జగన్ ప్రేమికులు అనేటువంటి వాళ్ళు రాజకీయ నాయకుల రూపంలోనూ లేకపోతే అధికారుల రూపంలో నుండి కొంత వాళ్ళకి బెనిఫిట్లు జరుగుతున్నాయి అక్కడ. దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఐడెంటిఫై చేయక ప్రజలకు మాత్రమే తెలిసి వాళ్ళకి తెలియనప్పుడు
ఇబ్బందులు వస్తున్నాయి. కనకారావు అన్నవాడికి ఏదో అవార్డు వచ్చిందంట సిఐకి. సిఐ కనకారావు అతను ఇష్టం దాన్ని జనాలు గోల పెడుతున్నారు. గన్నవరం. ఏమో అతను ఎలక్షన్ అప్పుడు ఏమిటి తప్పైపోయింది, నేను మీకు పని చేస్తానన్నాడేమో, మనకేం తెలుసు. ఇప్పుడు మనకే అతను విచిత్ర విన్యాసాలు, క్రూర స్వభావం ఇలాంటివన్నీ తెలుసు మనకి. అతను లాస్ట్లో బాబు ఈ గవర్నమెంట్ మారిపోయిన, ఇప్పుడు కొంతమంది అలా కూడా ఉంటారు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పనిచేస్తారు, వాళ్ళని కూడా తప్పట్టగలమా మనం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాటి దగ్గర నాయకులే దెబ్బైపోయినప్పుడు, ప్రజలే సరెండర్ అయిపోయినప్పుడు, అధికారులు జీతాలు తీసుకునే వాళ్ళు ఒక క్రమశిక్షణతో డ్యూటీ మైండ్తో పనిచేయాల్సిన వాళ్ళు మారకుండా ఉండాలని మనం ఎందుకంటాం? ప్రభుత్వం మారిన తర్వాత కూడా అతనికి లాయల్టీగా ఉంటే మనం శిక్షించాలి. అంతేగాని ఏమన్నా తప్పైపోయింది మీకు ఆ బొక్కలన్నీ చెప్పేస్తాం, మేము మీ ఎప్పుడు వచ్చేస్తామని అంటే వద్దంటారు ఎవడన్నా, మేము మీకు ఓటేస్తామని వస్తే వద్దంటాడు ఎవడన్నా ఎలక్షన్లోని. మొన్నటిదాకా వైసీపీలో తిరిగి మా ఓటు నువ్వు వద్దంటావా మనం? ఇది కొంచెం లోతుగా ఆలోచించుకోవాలి. కోపం ఉంటుంది డెఫినెట్గా, ఈ అమ్మాయి ఎందుకు వదిలేరా అని అనిపిస్తుంది. అసలు ఈ ప్రజలందరూ బాధపడేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్లు ఏమీ చేయట్లేదని, రోజున అలా వదిలేసారు, లేకపోతే ఆడిని అలా వదిలేసారు, వీళ్ళని అలా వదిలేసారని బాధపడుతున్నారు. అంటే మీకు జంగిల్ రాజు లేనట్టే కదా, ఇక్కడ అరాచకం లేనట్టే కదా, రెడ్ బుక్ పనిచేయట్లేదు, రెడ్ బుక్ అసలు తీయలేదండి. దాన్ని అతను అలా తీసేటంటాడో అంటే నువ్వు తీయమని చెప్తున్నావా? రెడ్ బుక్ మా ఓన్లు పట్టు కొట్టేవా బొమ్మని చెప్తున్నట్టే కదా దాని అర్థం. అంటే ఈ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అలా కదండి, కొన్ని అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, సహవాసం అంటారు, దాన్ని ఏంటంటారు, ఈ మధ్యన కొత్తగా కనిపెట్టారు కదా, సహజీవనాలు, వీటి విషయంలో ఆ పర్స్పెక్టివ్స్ వేరేగా ఉంటాయండి. తప్పు ఒప్పులు ఎంచడానికి మనం ఎవరు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అసలు ఎవరు తెలుసు? నిజంగా ఆవిడ బాధితురాలు అయితే డెఫినెట్గా మనందరం కాపాడాలి, ప్రజలతో సహా అందరం మద్దతు ఇవ్వాలి, చట్టాలు ఆవిడని కాపాడాలి. ఆవిడ చట్టాన్ని ఆశ్రయించిందా? మీడియాని ఆశ్రయించింది. మీడియా వినోదం పంచుతూ తప్ప, ప్రజలకు తెలియజేస్తుంది తప్ప, మీడియా తీర్పు ఇవ్వలేదండి. తీర్పు ఇవ్వగలదా? మీడియా తీర్పు ఇస్తా తెలియజేస్తుంది, ప్రజలకు అవేర్ చేస్తుంది, తెలియజేస్తుంది. మీకు నాకు అయ్యో పాపం అనుకుంటాం, ఏం చేయగలం మనం? ఇమీడియట్గా అతన్ని ఏమైనా శిక్షించగలమా మనం? మీడియా చేయలేదు పని. అంచేత నిజంగా ఆవిడకి న్యాయం జరగాలనుకున్నప్పుడు, ఆవిడ అన్యాయం అయిపోయింది అనుకున్నప్పుడు, మహిళా కమిషన్ ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళి ఆవిడకి సంబంధించిన దాంట్లో ఇదిగో నాకు ఈయన ఇలా చేసాడు, నన్ను ఇబ్బంది పెట్టేశాడు అని చెప్పి అడగచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. అలా చేయకుండా అప్పుడు మీడియాకి ఆ దురుద్దేశం ఆపాదించబడుతుంది, అందులో దురుద్దేశం కనపడుతుంది. కాబట్టి ఆ సమస్య పలచనపడుతుంది. నిజంగా ఆవిడ సమస్య అనుకుంది అనుకోండి, అది ఆ సమస్య పలచబడుద్ది. ఇరువైపుల వాదనలు ఉంటాయి, రకరకాలుగా వెళ్ళిపోతాయి ఈ వాదనలు. అవునండి పర్సనల్ మనకెందుకు అన్న లెక్కలో కూడా వెళ్తుంది. మరి గోరంట్ల మాధవ్ సుప్రీంకోర్టు చెప్పింది కదా, గోరంట్ల మాధవ్ విషయం కూడా ఇదే వర్తిస్తుంది కదా. అదే మరి ఖచ్చితంగా వన్ సైడ్ అది ఏకంగా అందరికీ చూపించాడు అతను, అందరికీ ప్రదర్శించాడు కదా. ఏంటండి పర్టికులర్గా ఎవరికి వాళ్ళు విశ్వజనీయం, వాళ్ళు మానవులు అంతా అందరికీ చేస్తారండి. వీళ్ళిద్దరి వ్యవహారం ఇది. నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే ఇప్పుడు ఇరుపక్షాలే, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినా నేనే సమర్థించట్లేదు ఎమ్మెల్యే గారిని, అలాగే ఆవిడని కూడా నేను సమర్థించను. అసలు అది మాట్లాడకూడదు అనుకున్నాను నేను. ఇప్పుడు అది తప్పు ఒప్పులంచడానికి మనం ఎవరు ఉండదు. బాధితురాలని ఆవిడ అంటుంది, నేను బాధితుడిని అని ఇతను అంటున్నాడు. సుప్రీంకోర్టు మీ ఇష్టమరా బాబు, మీరు అలా చేసుకున్నా మీ ఇష్టమైతే అన్నది. అన్న తర్వాత ఇంక మనం ఓవర్ యాక్షన్ చేయకూడదు. మనం ఎవరు తీర్పులు చెప్పడానికి, తప్పు ఒప్పులు చెప్పడానికి మనం ఎవరు? సుప్రీం నీకు ఇష్టమైతే మీ ఇష్టం అన్నారు కదా, మరి నాకు ఇవాళ ఇష్టం లేదంటే తప్పుతుందా అని చేత దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. డెఫినెట్గా పార్టీ జనసేన మాత్రం పర్ఫెక్ట్ డెసిషన్, తొందరపడి సస్పెండ్ అనేకుండా ఒక 3-4 కమిటీ వేసి చూడండి రావు, తప్పు అయితే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుందాం అన్నారు. ఆ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంచమన్నారు. ఇంకా అంతకన్నా ఏం చేస్తారు? పార్టీగానే పీకోసేస్తారా? పీకోసేలా ఏం చేయాలి పార్టీ? జనసేన పార్టీ ఏం చేయాలి? అతను కొట్టి చంపేయాలా? అతను ఏం చేసాడో తెలుసుకోవాలి. అంతవరకు అతను పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమన్నారు.
ఒకవేళ ఆయన వైపు తప్పు ఉందనేటువంటి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత అతను బాధ్యతలను తప్పిస్తారు, సస్పెండ్ చేస్తారు, రాజీనామా చేయమని కూడా అడుగుతారు. కొన్ని రాజకీయ పార్టీ నాయకులు అంటే వైసీపీ కాకుండా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ఊగిపోయేవాడు కదా, ఇదే ఇంకెవరన్నా ఇదైతే తన పార్టీలో జరిగితేనేమో కమిటీ వేసి చేతులు దులుపుకుంటారా అని మాట్లాడుతున్నారు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆయన ఈ మధ్యన ఊగిపోతలేదు. ఛానల్ నుంచి చాలా పరిణితి చెందిన నాయకుడిలాగా, పెద్ద మనిషిలాగా ఆచితూచి మాట్లాడుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా సరే. 2024 ఎన్నికల తర్వాత ఆయనకు వచ్చిన అవకాశం, విజయాన్ని పట్ల కళ్ళు మూసిపోలేడు. బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు, ప్రజల వైపు నుంచి ఆలోచిస్తున్నాడు. గుర్తుపెట్టిన ఆయన పొగట్ల మీరు గమనిస్తే అర్థమవుద్ది. ఆయన బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు, ప్రజల కోణంలో చూస్తున్నాడు. ఆయన అవమానిస్తే కూడా భరించి ఊరుకుంటున్నాడు. దాన్ని కూడా సున్నితంగా సమాధానం చెప్తున్నాడు. హెచ్చరిక చేసిన చాలా మందర స్థాయిలో చెప్తున్నాడు, దగ్గరగా స్వరం పెంచేయని చెప్పట్లేదు. గమనించండి మీరు. అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సావాసం. వాళ్ళిద్దరూ ఏమైనా అనుకుని ఉంటారు, మన పని మనం చేసుకెళ్దాం, అనవసరంగా వివాదాల్లోకి వెళ్ళొద్దు, ఎవరిని దూషించొద్దు, తోలనాడవద్దు, మన పని ద్వారానే మన సత్తా చూపిద్దాం అనుకుని ఉండొచ్చు వాళ్ళు. ఇప్పుడు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిందని మీ పీక్ వేస్తానంటే అది అప్పుడు వినటానికి అక్కడ కార్యకర్తలకి తప్పట్లు కొడతారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళే తిడతారు కదా, బుద్ధులే తిడతారు కదా, వాళ్ళు కూడా వెళ్తే తలకాయలే కోసేస్తానంటున్నారు, అవతల ఊరుకుంటారా, బియ్యి కూడా కోసేస్తారు కదా అంటారు. మనం ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో జంగిల్ రాజ్ అంటే నాడు నేడు అన్నట్టు మాట్లాడాము. అయితే ఈరోజు తిరుమల లడ్డు ఇష్యూకి వచ్చేసరికి ఎక్కడో పిడుగురాళ్లలోనూ ఎక్కడో పోస్టర్లు వెలిసాయి తిరుమల లడ్డు వ్యవహారంలో. ఈ పోస్టర్లు ఏర్పాటు చేసి ఆ పోస్టర్లని అలా నిలపడం అంటే ప్రజలకు ఏం చెప్తున్నట్టు? మీ డిబేట్లోనూ అది నేను అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నేను మాట చెప్పేవాడినాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అనేటువంటి మరువజాలము, మరువకూడదు అని చెప్పేసి నేను ఈ నాయకులకి నేను హితో చెప్పేవాడిని. ఎలాగంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఆయా పార్టీలకు సంబంధించిన బాధ్యులు ఇప్పుడు రోడ్ల మీద ఇష్టమైన ఫ్లెక్సీలు కడతాను మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీలు ఒప్పుకోకపోవచ్చు, అద్దెకి ఇస్తారు కదా యాడ్లు, లైసెన్స్డ్ యాడ్ ఏజెన్సీస్, అది అద్దెకి తీసుకోవడమే. అద్దెకి తీసుకుని పార్టీ భరించలేదా? ఏ పార్టీ అన్నా భరించగలుగుతాయి, హోర్డింగ్స్ పార్టీలు భరించగలుగుతాయి కదా. లేదా ఆయన నాయకులు కొంచెం వేసుకుంటారు బాబుని, ఎవడో ట్యాక్స్ వేస్తే ఆడే కట్టుకుంటాడు కదా. ఈ అరాచకాలు వేయాలి. తోట చంద్రని మోకాలు తొక్కిపెట్టి పీక్ కొయ్యటాన్ని, శిరోమండనం అవి వేయకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించారు కదా సార్ జనాలు. అవి వేయకపోయినా ఓడించారు. మీకు ఎలాగవుద్దంటే మీ కూడా పిల్లోడు ఉంటాడు, మీ పిల్లోడు అనుకోండి, మీ పిల్లలు ఇది తీసుకెళ్తారు, మీ చుట్టాలింటికి వెళ్తారు, పేచీ పెట్టేస్తున్నాడు, నాకు ఈ కాజా వద్దు, ఆ కాజా కావాలని పేచీ పెట్టేస్తాను. అది కుదరదురా బాబు, మనకు రాదు, అది ఇప్పుడు నీకు ఇచ్చిన కాజా నువ్వు తినమంటున్నారు మీరు, నాకు కాదు అదే కాజా కావాలని దీని కింద పడేసాడు, మీకు కోపం వచ్చి కొట్టేశారు. అయితే ఏడితే మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ ఇంక ఏడు చేస్తున్నాడు. అప్పుడు మీరు ఇంకా కొడతాను చూస్తాను, నేను ఏమంటాను, చాలా కొట్టారు కదా ఇంక చాలండి అంటే ఆ పిల్లవాడి మీద కోపం నాకు ఉంది, సరాగా వచ్చేస్తున్నారు బాబు అని. మీరు కొట్టిన వెంటనే ఆ కోపం నాకు తగ్గిపోయింది. నేనేమన్నాను, చాలండి కొట్టారు కదా ఇంక అంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడించాం కదా ఇంక చాలు అనుకుంటారు. మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఆ ఫామ్ మళ్ళీ వచ్చేస్తే, ఆ దెయ్యం మళ్ళీ వేషం మార్చుకుని వచ్చేస్తే, అందుకని రే ఈ డిదిరా బాబు అనేటువంటిది ఆ మొట్టమొదటిసారిగా ప్రజలందరూ కూడా సాధారణంగా పీడకలను గుర్తుపెట్టుకోవడానికి ఎవడో ఇష్టపడ్డా. మధుర స్వప్నమే ఏ ఐశ్వర్యరాయ్తో డ్యాన్స్ చేస్తాం గట్ట గుర్తుపెట్టుకోవడం, ఆత్మాన్ని గుర్తొస్తే బాగుంటుంది. కానీ ఈ దెయ్యాలతో గట్ట పీకి చంపేస్తాను గట్ట గుర్తు తెచ్చుకుంటాడు ఎవడన్నా. కానీ ఈ దుస్వప్నాన్ని మాత్రం గుర్తు తెచ్చుకోవాలి పదే పదే. మీకు ఇక్కడ అసలు వీళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తున్నారండి. సుధాకర్ గారు ఉన్నారు, డాక్టర్ సుధాకర్ గారు. ఆ ఏరియా హాస్పిటల్లో ఆయన మంచి నిపుణుడైన వైద్యుడు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో చాలా నిపుణుడు అతను, మంచి వైద్యుడు. ఆయన ఇలా చేశారు కదా, ఆయన స్మారకంగా ఒక విగ్రహాన్ని పెట్టాలి డాక్టర్ గారు. నేను అయ్యన్ పాత్రుడు గారు కలిపి తెలియజేస్తాను. అంటే మంచి వైద్యుడు కాబట్టే, లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో ఆయనకు జరిగిన వ్యవహారాన్ని బట్టి విగ్రహం మంచి వైద్యుడైనా ఆ వైద్యుడికి
ఇచ్చి గౌరవం అతను అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ దుర్మార్గం వల్ల చనిపోయాడు. ఒక అనాగరికుడైన అరాచకవాదైన ఆటవికుడైన పాలకుడి వల్ల అతను చనిపోయాడు. మానసికంగా వేధించి చంపేశారు. దాని పరిహారంగా అక్కడ ప్రజలకి గుర్తు చేస్తూ అతని సేవలను గుర్తించుతూ ఆయన విగ్రహం పెట్టాలి. నెక్స్ట్ ఆ చుట్టుపక్కలంతా కూడా ఈయన పోస్టర్లు వేయాలి. నేను చెప్పిన ఇందాక ఆ హోర్డింగ్స్లో ఆ నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచికట్టిన ఫోటో గుర్తు చేస్తూ ఉండాలండి. వీరు ఇదేడా ఎంత రేట్ అని అన్నాడని చెప్పేసి ఒక అతను చంపేశారు. ఇలాంటి అరాచకాలు ఒకటే రెండా? ఆ పిల్లోడిని ఒక 10th క్లాస్ పిల్లోడిని గౌడ్ కుర్రోడిని వాళ్ళ అక్కనే గౌడ్ అక్కడ బాపట్ల దగ్గర అతను చంపేశారు. అమర్నాథ్ గౌడ్. ఇలాంటివన్నీ మర్చిపోయి అంశాలండి. ఒక దళిత యువకుడిని కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చి నేనే కొట్టాను అంటాడు. అది జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకున్న ఫోటోలు వేయాలి. ఆట వెక్కమంటే ఇదిరా బాబు అని. వీళ్ళు ఎందుకు వేయట్లేదు నాకు అర్థం అవట్లా. ఊరికే పోను చెప్పరా అంటే చెప్పరా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మనం మంచి చెప్పండి ఆడు దుర్మార్గాలు ఎదుర్కొంటారా బాబు అని చెప్తున్నాడు ఆయన. నిన్న క్యాబినెట్లో అది కూడా పదే మనం ప్రతిరోజు చెప్తున్నాం మనం. బాబు గారు చెప్తే వాల్యూ ఉంటుంది, మనం అంత చెప్పినా చెప్పలే అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడన్నా వాళ్ళు మొదలెట్టాలి కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రాళ్ళు అక్కడ ఆయన వేశారు ఎర్రపనేని శ్రీనివాస్ గారు. అదొకటే కాదు వేయాల్సింది. అక్కడ బిల్డింగ్లో ఒక అతను బ్లేడ్ ఇచ్చి కోచ్ చంపేశారు. ఒక అతను బిల్డర్ని మాచర్లలో ఒక అతను నడి రోడ్డు మీద అంకుల్ చంద్రయ్య చంపేశారు. అంకుల్ని చంపింది మాచర్లలో. ఇలాంటివన్నీ అక్కడ పోస్టర్లు వేసేయాల ఇలా అరాచకాలన్నీ. అప్పుడేమవుద్దంటే అది చూడగానే గుండె జల్లమంటుంది. అమ్మని అమ్మాయి ఇదిరా బాబు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి వివరాలు ఇలాంటివన్నీ అసలు కప్పెట్టేయాలి. జన్మదిన శుభాకాంక్షలు ఇంత మొఖాలు వేసుకుని పెట్టుకుంటాం, అది అనవసరం. ప్రజలు గుర్తుపెట్టుకుంటారా? రాష్ట్రానికి రావాలంటే ఈ పోస్టర్లు ఏంట్రా బాబు అని చెప్పి ఎవరన్నా అనుకుంటాను. మీకు ఆడెవరు రాకుండా ఉంటారు, కాకులు రాకుండా ఈ కోతులు రాకుండా పెద్ద సింపాంజీని పెడుతున్నారు కదా, నరవానరాన్ని అలా పెట్టేవండి ఇవన్నీ నేను చెప్తాం. ప్రజలకు అనుక్షణం గుర్తు చేయాలి ఆ చీకటి రోజులని. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన పరిస్థితి అండి. ఈ విషయం మీరు ఇప్పుడే చెప్పలేదు, చాలా రోజుల కిందట చెప్పారు ఈ విషయాన్ని. ఇది రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితి అండి. ఇక్కడ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి కూడా బలహీనుడేం కాదు, అతను తగినంత బలం ఉంది. ఇక్కడ మానసికంగా వైకల్యం ఉన్నవాళ్ళు, ప్రజల పట్ల బాధ్యతలు, తోటివారి పట్ల సోదరభావం లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఇక కులం, మతం, ప్రాంతం, మన స్నేహితులు ఉంటారు ఆ కులంలో అని తెలిసి కూడా ఆ కులం మీద దాడి చేయడం, ఒక కులం అని కాదు, అష్టం ఆ టైంకి ఏం దొరుకుతుంది. అంటే ప్రజలు ఒకవేళ అలాంటి పోస్టర్లు వేయకపోతే మర్చిపోతారేమో మీరు అనుకుంటారు? మర్చిపోతారు. మీరు ఎందుకు మర్చిపోరు? ప్రజలు మర్చిపోయినా కూడా అతను మాట్లాడేస్తున్నాడు కదా ఇవాళ అరాచకం ఆటవికం ఇదని అంటాను. తనే స్వయంగా తన స్వహస్తాలతో ఆటవిక రాజ్యాన్ని నడిపించి రక్త తర్పణం చేసి రక్తం కలిపిన అన్నం తిని అబ్బాయి నేను మజ్జిగానం తిన్నానని చెప్తున్నాడు కదా అతను. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి వాళ్ళు రికార్డింగ్ డ్యాన్స్ చేశారు, అది చేశారు, ఇది చేశారని చెప్తున్నాడు. ఈ పండగ ఇది క్యాసినోలో ఇది ఏం రాజ్యం ఇది, ఇలా చేశారు వీళ్ళు ఎమ్మెల్యేలా. నిజంగా ఆ సంక్రాంతి 3 రోజులు ఖచ్చితంగా హరిహర బ్రహ్మరుద్ర నీ బాబత్తు కూడా ఆపలేడు అక్కడ. వాళ్ళు ఆపగలిగారా? ఎవడ ఆపలేడు, ఆపరు కూడా. ఆపితే తొంతరు. వాళ్ళు కూడా చేయలేదు కదా పని. ఆపి చూడమని ఇవాళ కాదండి, 2003లో దివాన్ చెరువు దగ్గర మా అప్పుడు ఎమ్మెల్యే కడిమి ఎమ్మెల్యే ఒడ్డేపత్రగా తెలుగుదేశం ఇన్ఛార్జి. అక్కడ దివాన్ చెరువులో కోడి పందాలు పేకట జరుగుతుంటే పోలీసులు దాడి చేశారు. డిఎస్పీ వాళ్ళని ఇటుకరాళ్ళు ఇచ్చి కొట్టేశారు. పారిపోయారు పోలీసు వాళ్ళు. తర్వాత కేసు పెట్టారు. వాళ్ళందరినీ ఎరగొట్టే తీసుకెళ్ళి ఊరు మీద పడి తర్వాత సంగతి తర్వాత ఏంటండి తిరగబడిపోరు జనం. చేత దాని గురించి ఆ 3 రోజులు వదిలిపెట్టడం ఉత్తమం. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్. రికార్డింగ్ డ్యాన్సులు ఆడపిల్లల చేత కోడిపందాలు ఇవి అంటే ఏదో సంస్కృతిలో భాగంగా అంటే చేస్తున్నారు. రికార్డింగ్ డ్యాన్సుల్ని ఆ జుగుప్సకరంగా బట్టలు ఊడదీసి అలాంటివి ఎంకరేజ్ చేయాలి. ఎవరిని ఎంకరేజ్ చేయకూడదండి. ఎందుకంటే తప్పు కదా. ఇప్పుడు జుగుప్సాకరంగా, అసభ్యకరంగా పోయి మంత్రి వాళ్ళతో కలిసి డ్యాన్స్లు వేయటం, అఫ్కోర్స్ వాళ్ళు బట్టలే విప్పలేదులేండి, కానీ మంత్రి వెళ్ళి డ్యాన్స్ వేయటం. మంత్రి గారు కుర్రోడు కాబట్టి ఉత్సాహపట్టడం ఆయన తప్పే.
ఎందుకంటే ఆ హోదా నిన్న లోకేష్ కూడా సీరియస్ అయ్యాడంట అతను. ఇప్పుడు సాధారణమైన వ్యక్తి వేయటం వేరు, ఒక అవును కదా. బాధ్యుడు వేయటం వేరు. ఇప్పుడు అరవ శ్రీధర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నావు? ఎవడో సామాన్యుడు చేస్తే వాడు పూర్వం ఒకడు ఏదో చేశాడు, పోనీలే ఏదో వాడు సావు వాడు చచ్చాడు అనుకుంటా. రికార్డింగ్ డ్యాన్సుల గురించి ఇతను మాట్లాడుతున్నాడు. ఒకనొకప్పుడు మా రాజమండ్రి ఏరియాలో, అంటే చిలకలూరుపేట, గుంటూరు ఎక్కడన్నా ఉన్నాయనుకోండి, మా రాజమండ్రి ఏరియాలో చాలా ప్రసిద్ధి ఏంటంటే ఉదయ్ కుమార్, చక్రవర్తి అని ఇద్దరు ఉండేవారు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. చక్రవర్తి ఏమో నాగేశ్వరరావు గారు పాటలు, నాగేశ్వరరావు గారు ఉండేవాడు ఆయన. ఉదయ్ కుమార్ అంటే ఎన్టీఆర్ పాటలు వేసేవారు. వాళ్ళు రామారావు గారి సినిమా వచ్చిందనుకో, అచ్చం రామారావు గారిలా ఉండి డ్రెస్సులు గట్ట కుట్టించుకుని వచ్చేవారు వాళ్ళు. వాళ్ళిద్దరు ఉన్నాయి. మేము ఎలా చూస్తుంటాం టీ దా ఇంటర్వెల్లో, వాళ్ళిద్దరు రామారావు నాగేశ్వరరావు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా చూసి కూడా దూరం నుంచి అంత క్రేజ్ ఉండేది వాళ్ళకి. వాళ్ళు కూడా అసభ్యత లేకుండా ఆ సినిమాలో ఉన్న పాటలని అచ్చం అటువంటి డ్రెస్సులే కుట్టించుకుని అలాగే మేకప్ చేసుకుని అలాగే కూడా కనిపించేవారు దూరం నుంచి. వాళ్ళు ఆ పాటలు అభినయించేవారు. 15-20 పాటలు వేసేవారు. ఆ ప్రోగ్రాం చాలా బాగా సక్సెస్ఫుల్గా నడిచేది. రాను తర్వాత డ్యాన్స్ బేబీ డ్యాన్సులని ఈ సినిమాల్లో ఎలా మార్పు వచ్చేసింది, అలాగే ఇక్కడ స్టేజ్ మీద కూడా వేసుకున్న రాజా అన్నట్టు వేస్తున్నారు వాళ్ళు. ఏంటండి దాన్ని విమర్శించవచ్చు, దాన్ని పోలీసులు డెఫినెట్గా కంట్రోల్ చేస్తారు. ఏంటండి ఇతను మరీ బొత్తిగా పుచ్చిందంటే పురుగట్టేసిందని, తన పాలన చాలా బాగుందని, లేకపోతే ఈ మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ అంశంలో నా వల్లే వాళ్ళు ఆగిపోయారు, ఎంత సిగ్గులేని మాట, నా వల్ల పెట్టుబడిదారులు ఆగిపోయారు అంటే అది ఎంత తప్పుడు మాట అర్థమవుతుంది అతనికి. నా వల్ల పెట్టుబడి పెడతానికి వచ్చి వాళ్ళు ఆగిపోయారని చెప్తున్నాడు అతను. నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని నరికించేస్తాను అంటున్నాడు. 2.5 ఎలా ఉంటుందో చూద్దిరిగాను అంటున్నాడు. నీ 1.0 ఎవడు తట్టుకోలేనప్పుడు 2.5 ఎవడు తట్టుకుంటాడు? నువ్వు ఇలాగే మాట్లాడరా బాబు అనుకుంటాను నేను మనసులో. ఎందుకంటే నువ్వు అలాగంటే ఇంకెప్పటికీ కూడా పెద్ద శ్రమ లేకుండా గెలుస్తారు వీళ్ళు. మళ్ళీ హోర్డింగ్ లీడింగ్ అవసరం లేదు. ఇంకా ప్రచారం కూడా చేయరు, ఇతను వదిలేస్తే చాలు. అతను పాదయాత్ర చేసుకుని వస్తే ప్రచారం అతను కానీ పాదయాత్ర చేస్తే ప్రచారం కూడా చేయట్లేదు. అంటే మరి ఇవన్నీ ప్రజల్లో ఇంకా ఉన్నాయి కదా, తెలిసే ఉన్నాయి కదా, ఇవన్నీ అది మర్చిపోతారా అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడితే? అలా కాదండి. మరుపు అనేటువంటిది మనిషికి దేవుడు ఇచ్చిన వరం అండి. ఇప్పుడు మన ఇంట్లో ఒక అశుభకార్యం, ఒక దుర్ఘటన జరుగుద్ది, మనకు ఒక విషాదం జరుగుద్ది, మా తండ్రి తల్లిలో ఎవరో పోతారు, మన అత్యంత ప్రేమించే వాళ్ళు లేకపోతే మనం జీవించలేనటువంటి వాళ్ళు మన నుంచి విడిచి వెళ్ళిపోతారు. ఆ క్షణం ఉన్న దుఃఖం ఒక గంట తర్వాత ఉండదండి. గంట తర్వాత ఉన్న దుఃఖం ఆ సాయంత్రానికి ఉండదు. మరుసటి రోజు ఇంకా తగ్గుద్దండి. అంటే కాలం ఆ చేసిన గాయాన్ని కాలమే మాన్పేస్తుంది. మరుపు అనేటువంటిది మనిషికి ఇచ్చిన వరం. అలాగే ఆశ, బతుకు మీద ఆశ, శ్వాస మనిషికి, ఇలాంటి కొన్ని ప్రకృతి మనకి ఇచ్చింది. అవన్నీ మన మానవ నిర్మిత మేధస్సు దాన్ని స్వీకరిస్తుంది. అలాగా మనం లేదనుకోండి అదే గుర్తుకొస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే ఎందుకు గుర్తు చెప్పమన్నానంటే, నిత్యం కుంపడ మీద ఉన్నట్టే అతను ఉన్నంతకాలం రాజకీయాలు ఉన్నాయి. నిత్యం కుంపడ మీద ఉన్నట్టే. నేను మొదట్లో ఇతని కథ ముగిసింది అనుకున్నాను. అతను అసలు సిగ్గులేను, ఇంత సిగ్గులేని వాళ్ళు అనుకోలేదు నేను. వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు, 1-2 ఎవడన్నాను. ఇంత అడ్డగోలుగా వ్యవహరించి ఒరే ఇతను విశ్వాసఘాతకానికి నేనే అని చూపించాడు పేరు నాని. స్వయంగా నోడితే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి, ఆడవాళ్ళు జోలికి కట్టి వెళ్ళకండి అని చెప్పాడు అని చెప్పినోడు బాబుగా నా మాటలు ఎలాగ మాట్లాడగలిగాడండి అతను. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ అంతా దుర్వాసన, దుర్గంధం అండి. అది ఇది కోసికారం పెడతా అన్నది ఏదన్నా సరే దుర్గంధం. వాళ్ళంతా నిన్న మొన్న ఏలూరులో వాళ్ళు మొత్తం దుర్గంధం. ఆ దుర్వాసన దుర్గంధాన్ని భరించూ కూడా వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఎంత నీచులో చూసుకోండి. ఇంకా చాలా పెద్ద మనుషులు అందరూ పారిపోయారు పక్కకి, తెలివైన వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అటువంటి తప్పకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు పారిపోతామని చూస్తున్నారు. అటు ఇటు నెట్టుకు వెళ్తాం, దారి కనపడతలేదు. వాళ్ళు సముద్రం మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఇటు వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి ఎవడన్నా లైఫ్ బోట్ ఎలా పాడేశారనుకోండి అది ఎక్కువ వచ్చేస్తారు బయటకు వెళ్ళి. ఆ ప్రయత్నమే లోకేష్ గారితో గట్రా ప్రేమగా మాట్లాడుతారు. ఎంతగా గురుగారు వచ్చేయండి మా దాంట్లో కంటేనేమో సరదాగా మాట వరుసగానే అప్పుడే పక్కన సంతకం పెట్టి అర్థం వచ్చేద్దాం అనుకుని చూస్తున్నాడు ఆయన.
ఏంటండి ఇలాంటివన్నీ వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి డబ్బు ఉంది, ఈ ప్రభుత్వంలో అతని దగ్గర డబ్బు లాగేసుకుంటే అతను ఏం చేయట్లేదు. మీరు అతను అక్రమంగా సంపాదించి డబ్బు లాగేసుకుంటారు. చట్ట ప్రకారము చట్టం సంబంధం లేకుండానో ఎలా లాక్కుంటారో లాక్కుండా అది అతను సగం బలం తగ్గించినట్టు ఉంది. కూరలు పీకిన తర్వాత చెరుకు ముక్క తినలేరు కదా మీరు. ఆ పని చేస్తే దారిలోకి వస్తారు. మీరు ఎన్నిసార్లు ఓడించినా అతని డబ్బు అలా పెరుగుతూ బంగారం చూడ అలా పెరిగిపోయింది. వాళ్ళు అంత బంగారమే పెట్టారు. వాళ్ళు 10 రెట్లు పెరిగిపోయాడు వాళ్ళ సంపద అంతా. ఈ దుబ్బేసిన డబ్బులన్నీ నా మధ్యన బంగారం కొనేశారండి. ఆ బంగారం ఎంత రేట్ అయిపోయింది ఇప్పుడు. వాళ్ళు కొన్నప్పటికి ఇప్పుడు 100 రెట్లు పెరిగిపోయింది. 23,000, 25,000, 30,000కి కొన్నారు వాళ్ళు, 50,000కి. ఇవాళ ఎంత అయిపోయింది? లక్షల్లో ఉంది. పోనీ బంగారం కొనేసిన తర్వాత అంతా బంగారం ఎందుకని ఇండి కూడా కొని ఉంటారు వాళ్ళు. అది ఇంకా పెరిగిపోయింది. కాబట్టి వాళ్ళ ఆ సంపద అంత పెరిగిపోతుంది. వాళ్ళ సంపద అంతా. మీరు వాళ్ళు ఏమైనా చేయాలంటే మొత్తం లాగేసుకోండి వాళ్ళ దగ్గర. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ.